ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఉదయకాలము దేవుని వాగ్దానం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. సో ఈ మాటలు ఎస్తేరుతో రాజైన అహష్వేరోషు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట. అంటే రాణి అయిన ఎస్తేరు సో అహష్వేరోషు దృష్టిలో ఎలా ఉందంటే ఆమె చాలా దయాదాక్షిణ్యములు పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. స్త్రీలందరికంటే ఎస్తేరుని దేవుడు ఎక్కువగా ప్రేమించినట్లుగా, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం అనమాట. రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. అంటే దేవుని యొక్క అనుగ్రహమును బట్టి ఎస్తేరు అహష్వేరోషు దృష్టిలో దయ పొందుతూ వచ్చిందనమాట. సో అంటే తను తల్లిదండ్రులు లేనిదై మొర్దెకై దగ్గర ఉంటూ వచ్చినప్పుడు సో మొర్దెకై ఏదైతే చెప్తూ వచ్చాడో ఆ ప్రకారము తను చేయగలిగినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. అంటే అక్కడ కూడా అంటే హేగే వశంలో ఉన్నప్పుడు కూడా ఆమె అతని దృష్టికి ఇంపైనది కనుక అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అంటే అన్ని విషయాల్లో కూడా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ వచ్చినప్పుడు దేవుడే మనతో ఉంచిన ఆ మనుషులైతే కావచ్చు, అంటే మన చుట్టూరా ఉన్న మనుషులై ఉండొచ్చు, సో మనకంటే ఒక మంచి పొజిషన్లో అధికారంలో ఉన్న వ్యక్తులై ఉండొచ్చు. సో దేవుడు అనుగ్రహం చూపితే సో వాళ్ళు కూడా మన ఎడల అలాంటి దయను కనపరిచేవారుగా ఉంటారు. సో దానికి నిదర్శనంగా మనం ఎస్తేరు గ్రంథం చదివినట్లయితే మనకి అర్థమవుతుంది. సో అలాగా అహష్వేరోషు ఎస్తేర్ని ఆ మాట అడుగుతూ వచ్చాడు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. సో అప్పుడు కూడా ఎస్తేరు చాలా జ్ఞానయుక్తమైన సంభాషణ రాజుతో మాట్లాడినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి, అది రాజ్యంలో సగం మట్టుకైనను చేయబడనని చెప్పగా. అంటే ఎస్తేరు తమ దృష్టికి నాయల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే, అంటే వెంటనే ఇబ్బంది పెట్టినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుదాం. రాజువైన తమకు నీకు అనుకూలమైతేనే ఈ విధంగా చేయని. సో ఎస్తేరు ఏదైతే విన్నవిస్తూ వచ్చిందో ఆ ప్రకారము దేవుడు సో అహష్వేరోషుకు కూడా ఆ యొక్క అనుగ్రహాన్ని పుట్టించి యూదుల ఎడల ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం. ఉదయకాలం దేవుడు అంటే అహష్వేరోషు ఎస్తేరు ఎలాంటి దయను కలిగి ఉన్నాడో ఈ భూ సంబంధమైన రాజే. సో మన పరలోకపు తండ్రి కూడా ఆయన మనకు రాజు కాబట్టి మనలందరినీ కూడా ఆయన రక్తం ద్వారా మన స్వకీయ సాంపాద్యంగా చేసుకొని ఈనాడు రాజులైన యాజక సమూహంలో మనల్ని చేరుస్తూ వచ్చాడు. సో అలాంటి రారాజైన తండ్రిని మనం కూడా కలిగి ఉన్నాం. ఉదయకాలం దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు, నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడును. సో మనం రాజుని ఏది అడిగినా కూడా ఆయన మనకి అనుగ్రహించే దేవుడు అనమాట. కీర్తన 24వ వచనం చదివితే నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఇక్కడ దావీదు యొక్క అనుభవం, తన యొక్క అనుభవాల్లో దేవుని ద్వారా ఎలాగ తను పొందుతూ వచ్చాడో. సో మన దేవుడు ఎవరు అంటే మన కోరికను సిద్ధింపచేసి ఆలోచన యావత్తును కూడా సఫలపరిచే దేవుడు అనమాట. కీర్తన 145:19 చదివితే తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఇంకా మనం కీర్తనల గ్రంథంలో చదివినట్లయితే చాలా విషయాల్లో తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన తన దృష్టిని నిలిపేటువంటి దేవుడు. సో మనం అంటే మన కోరికలే కాదు, మన యందు తన దృష్టిని నిలిపి దేవుడు మన అక్కర్ను తీర్చేటువంటి దేవుడు అనమాట. ఉదయకాలం అంటే తన యందు భయభక్తులు గలవారి, ఆయన దృష్టి తన యందు భయభక్తులు గలవారి మీద ఉన్నదని దావీదు తన యొక్క అనుభవాలు కీర్తనల్లో ఎన్నో విధాలుగా రాయిస్తూ వచ్చారనమాట. ఉదయకాలం మనం కూడా దావీదు లాంటి భయముతో కూడిన భక్తిని మన జీవితంలో కలిగి ఉండి సో దేవుడు మన కోరికను సిద్ధింప చేయగలడు, మన ఆలోచనలు ఆయన సఫలపరచగలడు. సో తన యందు మన భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి ఆయన మన కోరికలు నెరవేరుస్తాడు అన్న విశ్వాసంతో వాళ్ళు ఏ విధంగా అయితే దేవుని మీద ఆధారపడుతూ వచ్చారో ఉదయకాలం మనం కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు సో మనం ఆలోచించే యావత్తు కూడా మన ఆలోచనలన్నీ ఆయన సఫలపరుస్తాడు. మన హృదయంలో మనకున్నటువంటి ఆ కోరికలు
సో అవి ఏవైనా ఉండొచ్చు. కొంతమంది రకరకాల కోరికలు మనం కలిగి ఉంటాం. అయ్యో ఈ కోరికలన్నీ నా జీవితంలో నెరవేరుతాయా అన్న క్వశ్చన్ మార్క్ నీ హృదయంలో ఉందేమో ఉదయకాలం. దేవుడు ఎస్తేర్ అనుకోలేదు ఒక రాణిగా, సో తను కూడా ఐశ్వర్యస్ యొక్క రాజ్యంలో ఒక రాణిగా నేను ఉంటానని తను ఊహించలే. కానీ దేవుడు తన ఎడల అనుగ్రహం చూపుతూ వచ్చాడు. ఉదయకాలం మన విషయంలో కూడా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను హెచ్చించేటువంటి దేవుడు అనమాట. ఎప్పుడైతే దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉంటామో మన కోరికలన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. సో రాజు అహశ్వరోస్ రాజు ఎస్తేరేళ్ల దయ చూపినటువంటి రీతిగా ఉదయకాలం మన పరలోకపు రాజు మనలో కూడా ఆయన దయను చూపి సో మన జీవితంలో ఉన్న కోరికలన్నింటినీ నెరవేర్చుటకు సమర్థుడని మనం విశ్వసిస్తూ వచ్చినప్పుడు మన ద్వారా తన యొక్క వాగ్దానాలు నెరవేర్చి తన నామాన్ని మహింపరుచుకునేటువంటి వారుగా ఉంటారు. ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, మీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. నీ కోరిక ఏమిటి, అది నీకు అనుగ్రహింపబడిన సెలవిచ్చారు. ఉదయకాలం నిత్య జీవపు మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి జీవితంలో ఉన్న కోరికలు ప్రభా మీరు నెరవేర్చి సహాయపడుతూ రావాల్సిందిగా కోరుతూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్.